హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మా స్కూల్లో అయితే ర్యాంప్ వాక్ అండి. అంటే ట్విన్నింగ్ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఉంది. అందులో నేను మా పాప కూడా పార్టిసిపేట్ అయితే చేస్తున్నామండి. సేమ్ డ్రెస్ అయితే లేదు. కాకపోతే కొంచెం సేమ్ కలర్ అయితే ఉంది. అందుకని ఇంక అదైతే వేసేసుకున్నామండి. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు అయితే 8కే వెళ్ళిపోవాలండి. ట్విన్నింగ్ డ్రెస్ కాంపిటీషన్ కదా, అక్కడ బెలూన్స్ అవన్నీ కూడా మేమే కింద అయితే పెట్టేసామండి స్టేజ్కి. ఇంకా మా పాప చూడండి, అసలు అన్నీ అయితే పని అయితే చేయనివ్వట్లేదు. బెలూన్స్ అవి ఊపుతుంటే బాగా ఏడ్చేస్తుంది. ఇంక ఇవన్నీ అయితే మేము ఎలా ఒకటి చేసేసామండి టీచర్స్ని కలిపేసి. ఇంకా పేరెంట్స్ అందరు కూడా వచ్చారండి. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, ట్విన్నింగ్ డ్రెస్ కదా, సేమ్ వేసుకొచ్చారు. ఆ పేరెంట్ ఎంత బాగుంది కదా. నేను మా పాప కూడా అలా అయితే ఒకటి కుట్టుకోవాలండి. చాలామంది పేరెంట్స్ పార్టిసిపేట్ అయితే చేశారండి. ఇంకా నేను మా పాప అయితే పార్టిసిపేట్ అయితే చేయలేదు. ఎందుకంటే తనైతే బాగా ఏడ్చేసింది. తనకైతే ఇంత జనాలు అలవాటు లేదు కదా. ఇంకా తనైతే బాగా ఏడ్చేసింది. అందుకని నేనైతే అసలు పార్టిసిపేట్ చేయలేదండి. ఇంక వీళ్ళు కూడా టీచర్స్ అన్నీ మాతో పాటు చేస్తారు. వీళ్ళందరూ మేమందరం ఒకే ఫ్లోర్లో ఉంటాము. చూడండి, ఇట్లా మొత్తం ఒక క్లాస్ని పిలిచాక మళ్ళీ వాళ్ళందరినీ కూడా మళ్ళీ పిలిచి మళ్ళీ ఒక ర్యాంప్ వాక్ అయితే చేయించారండి. అంటే అందరూ టై అయిపోయింది లాస్ట్లో, అందుకని చెప్పేసి మళ్ళీ కూడా ర్యాంప్ వాక్ చేయించారు వాళ్ళతో. అలా లాస్ట్లో గెలిచిన వాళ్ళకైతే ప్రైజెస్ అయితే ఇచ్చారు. క్లాస్కి 2 అయితే ఇచ్చారండి. ఇది ఓన్లీ నర్సరీ PP1 PP2 వాళ్ళకే అండి ర్యాంప్ వాక్, ఈ ట్విన్నింగ్ డ్రెస్ కాంపిటీషన్. ఇంకా చాలామంది పేరెంట్స్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంతమంది అయితే పాపం వెయిట్ చేశారండి, పిల్లలు ప్రైజెస్ రాలేదని. ఇంక లాస్ట్లో అయితే మేమైతే దిగిన పిక్స్ అండి టీచర్స్తో కలిపి బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.